ఉత్సవాలంతా ఒక పక్కగా ఉంటే చాలా సంతోషం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడ గ్రామం మల్లికార్జున హిల్స్ కాలనీలో గత 5 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. కాలనీ వాళ్ళు కానీ పక్క కాలనీ వాళ్ళు కానీ అందరు లీడర్లు కానీ రావడం జరిగింది. చాలా సంతోషంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. మా మల్లికార్జున హిల్స్ నుంచి అయితే చాలా బాగా దాదాపుగా 80% పైన మొత్తం కాలనీ వచ్చిందండి. అదే కాకుండా ఆటపాటలతోటి బ్రహ్మాండంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా సంతోషంగా మేము ఎవరితోని పొంతన పెట్టుకోము, కానీ మా కాలనీ మాత్రం చాలా బాగా జరిగిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషం. మా కాలనీ తరఫు నుంచి కానీ మాకు కానీ 100% చాలా సంతోషం. పోరాటాలు కానీ మా ఆడపిల్ల సంతోషం చూసి మేము కూడా లాస్ట్ కోసం మా మగ పిల్ల కూడా డ్యాన్స్ చేయాల్సిన సంతోషం వచ్చింది మాకు వస్తుంది. సో కాలనీ వాళ్ళు ఎట్లా ఉంటుంది? కొత్త కాలనీ ఏర్పడింది, ఎట్లా ఉంది? మీరు అంటే ఒక పెద్ద దిక్కు ఉంటారు కాలనీకి, సో ఎట్లా అనిపిస్తుంది కాలనీ వాళ్ళతో ఉన్నట్టు? మా కాలనీ అయితే మేము ఎవరితో పోల్చోట్లేదు. మేమైతే మా కాలనీ అయితే ఒక కుటుంబం అనుకుంటాం. మేము వాస్తవంగా కుటుంబమే, మాకు పెద్ద కుటుంబం మా కాలనీ పెద్ద కుటుంబం. కూడా ఈ మూసికలు అయితే 100 రూపాయలు ఇస్తే మీకు టోకెన్ ఇస్తారు, 1,00,000 రూపాయలు నోట్ ఇస్తారు. వచ్చిన అతిథులందరూ కూడా డీసీ వాళ్ళు పైకి తీసుకొని రావాలి. వచ్చిన అతిథులందరూ కూడా డీసీ వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ఎవరు ఎర్ర టవల్ కట్టుకుని ఉన్నారో వాళ్ళని అడగండి. అలాగే మీరు కూడా వేపించండి. 12 మన నందార నరసింహుడి మల్లికార్జున హిల్స్ లో ఎప్పుడూ జరగనంతగా ఈ రోజు ఈ సంవత్సరం ఎంతో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదాన కార్యక్రమం కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి చాలా మంది జనం వచ్చారు. ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పండి. ఏమన్నా చిన్న పెద్దలు ఉన్నా ఎవరు కూడా ఏ ఇబ్బంది పడద్దు. అందరికీ అన్నదానం ఉంది. అన్నం అయిపోదు. 10 అయినా 11 దాకా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడొద్దండి. అలాగే ప్లేట్లు, దయచేసి ప్లేట్లన్నీ పక్కన ఉన్న చెత్త బండిలో వేయండి. స్కూల్ పక్కనే ఉండి చెత్త బండి, మున్సిపల్ వెహికల్ పక్కనే ఉందమ్మా, ఎవరు కింద వేయద్దు. అందరూ కూడా పూర్తి కొన్నారుగా వచ్చినమ్మా అని అమ్మవారి పాట జరుగుతుంది. అందరూ కూడా ఈ పాట వేసే వాళ్ళందరూ కూడా రెడీ తొందరగా ఇంకో 10 నిమిషాలు సోమవారం నైవేద్య కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నైవేద్యం పెట్టిన అనంతరం సోమవారి నైవేద్య కార్యక్రమం సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. మా కొంచెం ముందు కొంచెం సైడ్ జరగాలి. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా. బోలో గజానన భగవాన్ కి జై, గౌరీ గణపతి భగవాన్ కి జై, పార్వతీ నందన భగవాన్ కి జై, హరిహర ప్రియ భగవాన్ కి జై, జగదాంబ విశ్వపాలిని మాతా కి
మీ ప్లేట్లన్నీ కూడా బయట మున్సిపల్ వెహికల్ పెట్టారు, ఆ మున్సిపల్ వెహికల్ లోనే వేయాలి. ఒక ఫోటో. गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की। వాళ్ళకి చెప్పండి, ఏమన్నా చిన్న పెద్దలు ఉన్నా ఎవరు కూడా ఏ ఇబ్బంది పడద్దు, అందరికీ అన్నదానం ఉంది. అన్నం అయిపోదు, 10 అయినా 11 దాకా అన్నదానం జరుగుతూనే ఉంటుంది, ఎవరు ఇబ్బంది పడొద్దండి. అలాగే ప్లేట్లు, దయచేసి ప్లేట్లన్నీ పక్కన ఉన్న చెత్త బండిలో వేయండి. స్కూల్ పక్కనే ఉండి చెత్త బండి, మున్సిపల్ వెహికల్ పక్కనే ఉందమ్మా, ఎవరు కింద వేయద్దు. అందరూ కూడా మీకు సాంబార్కి వేసి సపరేట్ కౌంటర్స్ పెట్టారు, అందరూ కూడా ఆ కౌంటర్స్లోకి వెళ్ళి అందుకోసం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడే కౌంట్ 300 పైన వచ్చారు, 300 400 పైన వచ్చారండి కౌంట్. అందరూ ఒక పక్కన అడిపక్కలండి, అలా అక్కడండి అడిపక్కలండి తీసుకొని కదండి. అన్నా